దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. ఈ 12వ వచనంలో 2వ మాట చదువుతున్నాను. ఘనతకు ముందు వినయముండును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. వినయం ఘనతనిస్తుంది. ఈ రోజుల్లో మనుషులకు ఘనత కావాలి, కానీ వినయం అంటే ఇష్టపడటం లేదు. వినయం లేని ప్రతి హృదయములో, ప్రతి అంతరంగములో నివాసం ఉండేది గర్వం. ఇది గ్రహించాలి. ప్రతి దాని దగ్గర, ప్రతి పరిస్థితులలో వినయం కావాలి. ప్రతి కుటుంబంలో ప్రతివారు వినయం కలవారుగా ఉండాలి. ప్రతివారు దేవునికి, మనుషులకు విధేయులుగా ఉండాలి. అప్పుడు దేవుని దీవెనలు, మనుషుల దయను పొందుకుంటారు. విధేయత లేని విశ్వాస జీవితం చచ్చిపోయిన చేప వంటిది. చేప బ్రతుకుంటే ఎంత వెల అయినా పెట్టి కొంటాం, చనిపోతే దానికి వెల చాలా తక్కువగా పలుకుతుంది. అలాగే వినయము లేని విశ్వాస జీవితం కూడా విలువలేనిది, చచ్చిపోయింది. వినయం ఘనత అనే సింహాసనం ఎక్కడానికి మెట్లు వంటిది. వినయం, విధేయత మనము మొదటగా ప్రభు వారి జీవితంలో చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో, క్రీస్తు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి. అదే మనసు, ఆ విధేయత కలిగిన మనసు. ఇది పరిశుద్ధ గ్రంథంలో మన ప్రియరక్షకుడు జీవితంలో మనం చూస్తాము. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎందరో కొందరి జీవితంలో చూస్తాం. వినయం కలిగిన హేబేలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎందరో వినయం కలిగిన వారు ఉన్నారు. హేబేలుని గురించి మనం చూస్తే, హేబేలు నీతిమంతుడుగా, దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం అతనిచ్చిన గొర్రె పిల్ల కాదు. ఆ గొర్రె పిల్లను ఇచ్చే విధానంలో, అతని అంతరంగంలో దేవుని మాటకు తాను చూపించిన వినయము, విధేయత. అందును బట్టి దేవుడు చెప్పినట్లుగా తాను చేయటం వల్ల తాను వినయము కలిగిన వాడిగా దేవుడు చూశాడు. దీనిని బట్టి అతనికి ఘనత కలిగింది. తాను దేవుని ఎదుట నీతిమంతుడిగాను, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ మాటను దేవుడే స్వయంగా చెప్పటం చూస్తున్నాం. అతనికి దేవుడిచ్చిన సాక్ష్యము, ఆ సాక్ష్యాన్ని బట్టి అతనికి గొప్ప ఘనత కలిగింది. హేబేలు వంటి వాడిగాను, వినయం విధేయత కలిగిన దేవుని పిల్లల వంటి ఆ ఘనత, ఆశీర్వాదాలు మనందరి జీవితంలో కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనతకు ముందు వినయము, విధేయత ఉంటుందని, అది మీ జీవితంలో, ఎందరో భక్తుల జీవితాల్లో వినయము, విధేయత వారి జీవితాల్లో గొప్ప పేరును, గొప్ప దీవెన తెచ్చిపెట్టినట్లుగా
మేము కూడా వాక్యం వింటున్న మీ పిల్లలు ఘనతను పొందుకున్నట్లుగా వినయము విధేయత కలిగి మీరిచ్చే ఆ గొప్ప దీవును పొందుకునే బాధ్యత మీ పిల్లలకు దయచేయండి. వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకులందరినీ, వాళ్ళకి కలిగినంతటినీ మీరు దీవించమని, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పొలాలు, వారి పశువులు, వారి రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఆరోగ్యాల్లో, వారికున్న రుణాల విషయాల్లో మేలు చేయమని యేసు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.